చింతామపరిమేయాం చ ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగపరమాః ఏతావదతి నిశ్చితాః. మరణించు వరకును వారు అంతులేని చింతలలోనే మునిగిపోవుచుందరు. విషయ భోగానుభవములు ఎందే తత్పరులై అదియే నిజమైన సుఖమనుచు భావింతురు. ఆశాపాససతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయాన్. వారు ఆశాపాస పరంపరలచే ఎల్లప్పుడూ బంధింపబడుచుందరు. కామ క్రోధ పరాయణులై ప్రవర్తింతురు. విషయభోగముల నిమిత్తమై అన్యాయ మార్గముల ద్వారా ధనార్జనకు పాల్పడుచుందరు. ఇదమధ్యాయమయా లబ్ధం ఇమం ప్రాప్యే మనోరథం ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్థరణం. నేను మిక్కిలి పురుషార్థిని గనుక ఈ అభీష్ట వస్తువును పొంది తిని ఇంకను నా మనోరథములన్నింటినీ సాధించుకొనగలను. ఇప్పటికే నా కడ ఎంతో ధనము ఉన్నది, మున్ముందు ఇంకను ఎంతో ధనము సంపాదింపగలను అని వారు తలంచుచుందరు. అసౌ మయా హత శత్రుః హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. నేను ఈ శత్రువును వధించి తిని ఇతర శత్రువులను కూడా వధింపగలను. నేనే సర్వాధిపతిని, సమస్త సుఖభోగములను అనుభవించగలవాడును నేనే. సిద్ధులన్నీయు నా గుప్పుటనే ఉన్నవి. నేనే గొప్ప బలవంతుడను. ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తిస్త సదృశో మయా యఖ్యే దాస్యామి మోదిస్య ఇత్యజ్ఞాన విమోహితాః అనేకచిత్త విభ్రాంతాః మోహజాల సమావృతాః ప్రసక్తా కామభోగేషు పతంతి నరకేషు చౌ. నేనే గొప్ప ధనవంతుడను, మిక్కిలి పరివారము గలవాడును. నాతో సమానుడు మరి ఒకడు లేడు. నేను యజ్ఞములను చేయగలను, దానములను ఇవ్వగలను, యథేచ్ఛగా వినోదింపగలను అనుచు అనేక విధములుగా అజ్ఞానమోహితులై చిత్తభ్రమణమునకై లోనై మోహజాలమునందు చిక్కుకొని ఆసుర లక్షణములు గలవారు విషయభోగముల యందే మిక్కిలి ఆసక్తులై ఘోర నరకముల యందు పడిపోవుచుందురు. ఆత్మ సంభావితస్తబ్దాః ధనమానామదాన్వితాః యజంతే నామ యజ్ఞేస్తే దంభేనా విధిపూర్వకం. వారు తమకు తామే గొప్పవారమని భావించుకొనుచు గర్వోన్ముక్తులై ధన దురహంకారముతో కన్ను మిన్ను గానక ప్రమత్తములై శాస్త్ర విరుద్ధముగా ఆడంబరం ప్రధానముగా పేరుకు మాత్రమే యజ్ఞములు ఆచరించుచుందురు. అహంకారం బలం దర్పం కామం క్రోధంచ సంశ్రితాః మామాత్మా పరమా పరదేహేషు ప్రదిష్వంతోభ్యసూయకాః. అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధములకు వసులై ఇతరులను నిందించుచు తమ శరీరముల యందున్న ఇతర శరీరముల యందును అంతర్యామిగానున్న నన్ను ద్వేషించుచుందురు. తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షీపాం యజస్రమశుభాన్ ఆసురీస్వేషయోనిషు. అట్లు ఇతరులను ద్వేషించు పాపాత్ములను క్రూరులైన నరాధములు మాటిమాటికిని ఈ సంసారమునందు ఆసురీయోనులలోనే నేను పడవేయుచుందును. ఆసురీం యోనిమాపన్నాః మూఢా జన్మని జన్మని మామ ప్రాప్యేవ కౌంతేయ తతో యాంత్యథ మాం గతిం. ఓ అర్జున, ఈ ఆసురీ ప్రవృత్తి గల మూఢులు నన్ను పొందకయే ప్రతి జన్మయందును ఆసురీ యోనులనే పొందుచు చివరకు అంతకంటెను హీనమైన గతిని పొందుదురు, అనగా ఘోరమైన నరకము యందు పడెదరు.
त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः कामक्रोधस्तथा लोभः తస్మాదేతత్రయం త్వజేత్. కామ క్రోధ లోభములను ఈ మూడును నరకద్వారములన్నీ ఆత్మనాశనమునకు కారణములు అనగా మనుజుని అధోగతిని పాలు చేయుచున్నవి కనుక ఈ మూడింటిని త్వజింపవలెను. ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారై త్రిభిర్నహై ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాం గతిం. ఓ అర్జున, ఈ మూడు నరకద్వారం నుండి బయటపడనివాడు శుభకర్మలచే ఆచరించు అందువలన పరమగతిని పొందును అనగా నన్నే పొందును. యః శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. శాస్త్రవిధిని త్వజించి యథేచ్ఛగా ప్రవర్తించువాడు సిద్ధిని పొందజాలడు. వానికి ఇహ పరలోక సుఖములు లభింపవు, పరమగతియు ప్రాప్తింపదు. తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రవిధో నోక్తం కర్మ కర్తుమిహార్హసి. కర్తవ్యాకర్తవ్యులను నిర్ణయించుటకు శాస్త్రమే ప్రమాణము కనుక శాస్త్రోక్త కర్మలను గూర్చి బాగుగా తెలుసుకొని అట్టి కర్మలను ఆచరింపుము. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడశోऽధ్యాయः.